ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాల వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మరణించగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మావోల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు కేంద్ర మంత్రి అమిత్ షా. జవాన్ల త్యాగం వృధా కానివ్వమన్నారు. 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు మావోలు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందగా మరో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్లో 20 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన సైనికులను బీజాపూర్ జిల్లా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. రోజువారీ పెట్రోలింగ్లో భాగంగా భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో వెళ్తుండగా మావోలు దాడి చేశారు. ఛత్తీస్గఢ్లో జవాన్లు కూంబింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఐఈడీ పేల్చారన్నారు బస్తర్ ఐజీపీ సుందర్. 3 రోజులుగా నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. ఈ ఆపరేషన్లో 5 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ బాడీలను తీసుకొస్తుండగా అంబేలి ప్రాంతంలో ఐఈడీ పేలుడు జరిగిందన్నారు. ఈ దాడిలో 8 మంది దంతెవాడ డీఆర్జీ జవాన్లు, ఒక డ్రైవర్ మరణించాడని తెలిపారు. 3 दिन से नक्सलवादी अभियान संचालित की जा रही थी। इस अभियान के दौरान हमारा सुरक्षा बल की एक गाड़ी जिसमें टोटल 8 जवानों को शहादत होगी डीआरजी दंतेवाड़ा टीम का, और एक ड्राइवर। कुल 9 लोग के इस घटना में कैजुअल्टी होगी। अभी आसपास इलाके में रीइंफोर्समेंट टीम द्वारा सहायता के लिए पहुंच गई थी। अभी सर्चिंग जारी है। सर्चिंग उपरांत और डिटेल से जानकारी प्राप्त हो सकता है। బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. జవాన్ల మరణంపై విచారం వ్యక్తం చేశారు. నక్సలిజం అంతానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. ఏడాది పాలనలో ఎంతో పురోగతి సాధించామని చెప్పారు. నక్సలిజానికి వ్యతిరేకంగా సైనికులు బలంగా పోరాడుతున్నారని తెలిపారు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్నారు. జవాన్ల త్యాగం వృధా కాదన్నారు సీఎం విష్ణుదేవ్ సాయి. आने वाले मार्च 2026 तक नक्सलवाद वहां से भी समाप्त होगा। वहां पर शांति व्यवस्था होगी। आज लगातार उस क्षेत्र में सुरक्षा कैंप खोल रहे हैं। గత కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్లో బీజాపూర్, సుక్మా జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోంది. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా బలగాల మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మరణించారు.